హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫెరెంటీ ఎఫెక్ట్ డెరివేషన్ ఇంకా ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. మన లాస్ట్ వీడియోస్లో ఫెరెంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా రెడ్యూస్ చేస్తాము, ఎలా అక్కర్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క డెరివేషన్ ఇంకా ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఫెరెంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫెరెంటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనకి సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే విఎస్ లెస్ దెన్ విఆర్ అయినప్పుడు దాన్నే ఏమంటారు అంటే మనం ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది అంటామన్నమాట. అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటే దాన్ని ఫెరెంటీ ఎఫెక్ట్ అని అంటామన్నమాట. మనకి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతోపాటుగా మనకి ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. కాబట్టి మన రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎప్పుడు సెండింగ్ ఎండ్ కన్నా ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో మనం ఇప్పుడు షార్ట్ ట్రాన్స్మిషన్ మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏమవుతుంది, వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో వోల్టేజ్ తక్కువగా ఉంటుంది, లెంత్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి కెపాసిటివ్ కరెంట్ కూడా, అంటే ఛార్జింగ్ కరెంట్ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఈ కెపాసిటెన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాము. షార్ట్ కానీ, మీడియం కానీ, అది లాంగ్ కానీ, ఎక్కడైనా మన కెపాసిటెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ వోల్టేజ్ తక్కువగా ఉంటుంది, లెంత్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఐసీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. కానీ ఇంకా మీడియం ఇంకా లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏంటంటే మనకి ఐసీ అనేది నెగ్లెక్ట్ చేయమన్నమాట. కాబట్టి మనకి ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది మనం కన్సిడర్ చేస్తామన్నమాట. దాన్ని నెగ్లెక్ట్ చేయలేమన్నమాట. అండర్ లైట్ లోడ్ ఆర్ నో లోడ్ కండిషన్స్లో, అర్థమైందా? లైట్ లోడ్ ఆర్ నో లోడ్ కండిషన్స్లోనే మనకి ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ కండిషన్స్లో మీడియం ఇంకా లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఈ ఫెరెంటీ ఎఫెక్ట్ని నెగ్లెక్ట్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు మనం దాని యొక్క డెరివేషన్ ఇంకా ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. సో దాని యొక్క ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఇది నామినల్ పై మెథడ్ అనమాట. అండర్ నో లోడ్ కండిషన్స్ కాబట్టి ఈ లోడ్ అనేది ఇక్కడ విఆర్ అంటే రిసీవింగ్ అండ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లోడ్ అనేది ఉంటుంది అనమాట. సో అండర్ నో లోడ్ కండిషన్స్ కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మనకి రిసీవింగ్ అండ్ కరెంట్ అనేది 0 ఉంటుంది. అప్పుడు ఐసీ ఏమవుతుంది, ఐసీ ఈక్వల్ టు వి ఇంటూ వై/2. ఇక్కడ వై అంటే ఏంటి, వై ఈక్వల్ టు జే ఒమేగా సి ఇంటూ ఎల్ అనమాట. అంటే మనం ప్రతిదీ కూడా లెంత్లో కన్సిడర్ చేస్తాము. అంటే కెపాసిటివ్ పర్ యూనిట్ లెంత్, ఇండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్, అంటే ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ వచ్చేసి మనకి విఆర్ అనేది రిఫరెన్స్గా తీసుకున్నాం, విఆర్ అనమాట. సో ఐసీ అనేది ఛార్జింగ్ కరెంట్ అనమాట. దీన్ని కెపాసిటివ్ కరెంట్ అంటారు. ఇది ప్యూర్లీ లీడింగ్ కరెంట్ అనమాట. ఇది 90 degrees లీడ్లో ఉంటుంది. కాబట్టి విఆర్కి 90 degrees లీడ్లో ఐసీ అనమాట. ఇది 90 degrees లీడ్లో. ఇప్పుడు ఈ ఛార్జింగ్ కరెంట్ వల్ల కొంత డ్రాప్ అనేది ఉంటుంది. అది రెసిస్టెన్స్లో, ఇండక్టెన్స్లో ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి ఇది మనం ఏం చేస్తాము, ఇది రెసిస్టెన్స్లో వచ్చే డ్రాప్ అనమాట ఐసీ వల్ల. అదేవిధంగా ఇండక్టెన్స్లో వచ్చే డ్రాప్ 90 degrees కాబట్టి ఐసీ ఎక్స్ఎల్. మనకి వచ్చే రిజల్టెంట్ వోల్టేజ్ విఎస్ ఈక్వల్, ఇది విఎస్ అనమాట. అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ చూసారా, సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది లెస్ దాన్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ కన్నా సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది తక్కువగా ఉంది. సో ఇది దాని యొక్క ఫేజర్ డయాగ్రామ్ అనమాట. మనం ఈ ఈక్వేషన్ చూద్దాం. విఎస్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటది, విఆర్ ఇంటూ వై/2 ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ఐఆర్. అర్థమైంది కదా? ఇది ఈ సర్క్యూట్ నుంచి ఈ ఈక్వేషన్ అనమాట. జెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ జెడ్ అంటే ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ ఇంటూ ఎల్. వై అంటే ఏంటి, ఈ వై అంటే జే ఒమేగా సి ఇంటూ ఎల్, ఇది అన్నమాట. సో అప్పుడు విఎస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏంటి అంటే మనం ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అండర్ నో లోడ్ కండిషన్స్ కాబట్టి ఐఆర్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేయాలి. అప్పుడు విఆర్ ఈక్వల్ టు నెగ్లెక్ట్ చేయాలి. అప్పుడు విఆర్ ప్లస్ విఆర్ ఇంటూ వై జెడ్/2. అర్థమైంది కదా? ఈ విఆర్ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, విఎస్ మైనస్ విఆర్ ఈక్వల్ టు విఆర్ ఇంటూ వై జెడ్/2. అర్థమైంది కదా?
సో ఇప్పుడు మనం అక్కడ ఏం చేద్దాం, ఇవి ఉన్నాయి కదా, జెడ్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. విఆర్ ఇంటూ జే ఒమేగా సి ఇంటూ ఎల్, ఓకే, ఇంటూ జెడ్ అంటే ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ ఇంటూ ఎల్ by 2. VR by 2 j omega RC L square minus omega square LC L square. సో ఇది ఈక్వేషన్ అన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఆర్ అనేది ఎందుకు అంటే నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఆర్ అనేది < ఎక్స్ఎల్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ ఆర్ని నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఈక్వేషన్ వచ్చేసి విఎస్ మైనస్ విఆర్ ఈక్వల్ టు మైనస్ విఆర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎల్సి బై 2. అర్థమైంది కదా, ఇది ఈక్వేషన్. సో ఇక్కడ నెగిటివ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇది విఆర్ అనేది > విఎస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కన్నా. 1/√LC ఈక్వల్ టు వి. ఈ వి ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ప్రోపగేషన్ అనమాట. సో దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 3 × 10⁸. సో దీన్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మైనస్ విఆర్ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై 2 × వి స్క్వేర్. ఇవి అంటే ఎంత వాల్యూ, 3 × 10⁸. సో విఎస్ మైనస్ విఆర్ ఈక్వల్ టు మైనస్ విఆర్ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై 2 × 3 × 10⁸ హోల్ స్క్వేర్. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ, మైనస్ విఆర్ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై 18 × 10⁻16. సో ఇది పైకి వచ్చింది అనుకో, ఈ 10⁻, అప్పుడంతా మైనస్ విఆర్ ఎల్ స్క్వేర్, ఒమేగా అంటే ఎంత, ఒమేగా వచ్చేసి 2πf అన్నమాట. సో ఎఫ్ స్క్వేర్ 2π అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 4π² బై 18 × 10⁻16. అర్థమైంది కదా. సో ఈ విఎస్ మైనస్ విఆర్, సో ఇది దాని యొక్క డెరివేషన్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్ అనేది ఏం చూపిస్తుంది, ఈ విఆర్ అనేది ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి విఆర్ అనేది ఎక్కువ అనమాట, లీడింగ్. మైనస్ ఉంటే లీడింగ్ అనమాట, ప్లస్ ఉంటే లాగింగ్. కాబట్టి విఆర్ అనేది విఎస్ కంటే ఎక్కువగా ఉంది అనమాట. సో అదేవిధంగా ఇంకేం చూపిస్తుంది అంటే, ఈ ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది వేటేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లెంత్ మీద, ఫ్రీక్వెన్సీ మీద, ఇంకా వోల్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. మనం ఈ ఫెరెంటీ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి మనం షంట్ రియాక్టర్స్ అనేవి మనం రిసీవింగ్ ఎండ్ దగ్గర కనెక్ట్ చేస్తామన్నమాట. దానివల్ల ఈ ఫెరెంటీ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇది దాని యొక్క డెరివేషన్, ఇంకా ఫేజర్ డయాగ్రామ్. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.